హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సో ట్రేడింగ్ ఛానల్. మీరు వెయిట్ చేస్తున్న వీడియోతో ముందుకు వచ్చాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, కీప్ సపోర్టింగ్ మీ. సో వీ విల్ స్టార్ట్ టాపిక్. బిఫోర్ దట్ వీ విల్ డిస్కస్ అబౌట్ సమ్ మేజర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ కమింగ్ టు థియరీ ఫ్రెండ్స్, జనరల్గా స్టాక్ మార్కెట్లోకి మనం అందరం ఎందుకు వస్తాము? టు ఎర్న్ మనీ, అంతే కదా. సో హియర్ స్టార్ట్ ద క్వశ్చన్. వై సో వై కదా, ఎందుకు సంపాదించలేకపోతున్నాం? అగైన్ వై. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వై, దెన్ వీ విల్ గో టు హౌ అండ్ వెన్. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు కూడా సో దిస్ వై దిస్ అని ఆలోచిస్తున్నారు కదా. సో ఐ కెన్ క్లియర్ యువర్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈస్ యూ. మళ్ళీ క్వశ్చన్ మార్కా? ఎస్, ఇట్స్ యూ, మీరే అంటే మనమే. సో లెట్స్ అనాలిసిస్ దిస్. మనమే అంటే నేనేనా? నాకు నష్టం రావడానికి కారణం నేనేనా? నేను సంపాదించలేకపోతున్నందుకు కారణం నేనేనా? అవును, మీరే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎస్, ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. నౌ ఇందులో నిజమెంతో అని ఒక డౌట్ రావాలి, వస్తుంది, రావాలి కూడా. అప్పుడు యూ విల్ గెట్ దిస్ ఆన్సర్. ఎస్, దిస్ ఆన్సర్. సో వాట్ ఈస్ దట్ ఆన్సర్? సో ద ఆన్సర్ ఈస్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. అంటే సింపుల్, చాలా సింపుల్. మీకు ఏమీ తెలీదు. చాలా సింపుల్గా ఉంది కదా. అవును, ఇది నిజం. మీకు తెలియదు కాబట్టి మీరు నష్టపోతున్నారు. సో తెలిస్తే యూ విల్ రూల్ ఇట్, యూ విల్ నెయిల్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు చెప్పింది నిజమే కదా అని అనిపించింటే సో హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. సో మీకు ఏం తెలియాలి? సో మీకేం తెలియాలి అంటే ఇప్పుడు ఇంకా ఏం తెలియాలి అనే పాయింట్కు సో మనం పోదాం. సో బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ కంటెంట్ ఐ విల్ టెల్ యూ ఎ సింపుల్ ఇన్సిడెంట్. సో ఒక చిన్న ఇన్సిడెంట్తో మనం స్టార్ట్ చేద్దాము. మీరు కొత్త బైక్ కొన్నారండి. సో కొత్త బైక్ కొని వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్, వితౌట్ ఎనీ లైసెన్స్ మీరు రోడ్ మీద రాకెట్ స్పీడ్తో పోతున్నారు. సో మీరు స్పీడ్గా పోతున్నప్పుడు మీకు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కనపడింది. సో అది కనపడినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? కొంచెం స్లో చేసుకొని బండి ఆ స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత మళ్ళీ విత్ రాకెట్ స్పీడ్ ఫుల్ రైస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో పోలీస్ కనపడ్డారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ బండికి బ్రేకులు పడతాయి, ఆగిపోతాయి. సో ఇది క్వైట్ కామన్ కదా. ఎందుకు? పోలీసులు పట్టుకుంటే అనే భయం కదా. సో నెక్స్ట్ టైం మీరు సేమ్ వేలో ట్రావెల్ చేస్తుంటే చిన్న స్పీడ్ బ్రేకర్ గుర్తుండదు. సో మీకు అది గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పోలీస్ ఉన్న పాయింట్లో మీరు యూటర్న్ తీసుకుంటారు కదా, అది మాత్రము మీకు గుర్తుంటుంది. సో వాట్ వీ విల్ డూ సైలెంట్లీ, వీ విల్ మేక్ ఏ యూటర్న్ అండ్ చేంజ్ అవర్ డెసిషన్. అంతే కదా. పోలీస్ పట్టుకోవడము, కొత్త బండి, ఇవన్నీ ఎందుకని ఆలోచించుకొని సో వీ విల్ క్విట్ అంటే వీ విల్ టేక్ ఏ యూటర్న్. సో మీకు ఇన్సిడెంట్ బాగా గుర్తుండాలి. మన టాపిక్ వచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నమాట. సో దాని గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్ హెల్ప్ అవుతుంది. సో వన్ కీ పాయింట్, రిమెంబర్ ఆల్వేస్, మనం రైట్ ట్రేడ్ చేసేటప్పుడు లెఫ్ట్ చార్ట్ని చూడాలి. అంటే రోడ్డు మీద డ్రైవ్ చేసుకొని పోతుంటాం కదా, డ్రైవ్ చేసుకొని పోతున్నప్పుడు ముందుకు చూడడం. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు రోడ్లో ముందుకు చూడడం ఎంత ఇంపార్టెంటో, అలాగే ట్రేడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎడమవైపు చూడాలి. ఆల్వేస్ కీప్ రిమెంబర్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ హౌ. సో ఇప్పుడు వై అనే రీజన్కు మీకు తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు మనం హౌ అనే పాయింట్కి వస్తాం. హౌ. సో హౌ ఏమంటే, కమింగ్ టు హౌ, స్టాక్ మార్కెట్లో రెండే ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి బై ఆర్డర్, ఒకటి సెల్ ఆర్డర్. దట్స్ ఇట్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒకే స్టాక్లో సేమ్ స్ట్రైక్ ప్రైస్ పైన సేమ్ లొకేషన్లో ఒకరు సెల్ చేస్తే ఒకరు బై చేస్తారు.
That too, both think we are right and our decision is correct. But in results, only one will win. How? How? అంటే ఒకరికి నాలెడ్జ్ ఉండి బై ఆర్ సెల్ చేస్తే ఇంకొకరు ర్యాండమ్గా బై సెల్ చేసి క్యాపిటల్ లూజ్ అవుతున్నారు. ఇది నిజమే కదా, కాదంటారా? సో ఇది నిజం. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకు మనకు అక్కడ ర్యాండమ్గా చేసి మనం మన క్యాపిటల్ లాస్ అవుతున్నాం. సో మీ డెసిషన్ కరెక్ట్గా ఉంటే, వినండి మళ్ళీ, మీ డెసిషన్ కరెక్ట్గా ఉంటేనే మీరు డబ్బులు సంపాదించగలరు. ఇది పక్క రాసుకోండి ప్లస్ నమ్మండి. సో వెన్ విల్ యువర్ డెసిషన్ బీ కరెక్ట్? సింప్లీ ఓన్లీ విత్ ప్రాపర్ నాలెడ్జ్. ఎస్, ఓన్లీ విత్ ప్రాపర్ నాలెడ్జ్. సో we will now continue with this when. సో ఇప్పుడు మనం ఈ when నెక్స్ట్ when కదా, when అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ when. సో లెట్స్ డిస్కస్ దిస్ when విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. So when you know resistance and support, your portfolio will take a U-turn and your capital will rise your confidence. So coming to the point, what is support and resistance? As everyone know, support means where the price takes a jump to upper side, whereas resistance where the price face resistance and come back. వై ఇట్ కమ్స్ బ్యాక్? ఎందుకంటే పోలీసుని చూసి యూటర్న్ తీసుకున్నారు కదా, అలాగే. సో హియర్ పాయింట్ రైస్. పోలీస్కు రెసిస్టెన్స్కు సంబంధం ఏంటి అని? సంబంధం ఏంటంటే రెండు పనులు చేసేది మనుషులమే, హ్యూమన్స్. రెండు పనులు ఏంటి? ఒకటి పోలీసుని చూసి యూటర్న్ చేసేది మనమే, డైలీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసేది మనమే. అందుకే ట్రేడింగ్ ఫీల్డ్ రిలేటెడ్ టు ఎమోషన్, ఫియర్, గ్రీడీ. అదే సైకాలజీ అంటే. అందుకే ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ సైకలాజికల్ గేమ్. యువర్ సైకాలజీ గివ్స్ యూ మనీ. ఐ హోప్ మీకు నేను చాలా క్లియర్గా ఫ్యాక్టర్స్ చెప్పాను. అండ్ ట్రేడింగ్కి సైకాలజీకి రిలేషన్ అండ్ హౌ సైకాలజీ ప్లేస్ ఏ బిగ్ రోల్ అనేది మీకు సింపుల్గా అర్థమైంది. సో నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి చెప్పేసి ఉండొచ్చు. ఈ ఎగ్జాంపుల్ తర్వాత ఇంత ప్రాసెస్ ఎందుకు చెప్పానంటే, ఐ రెస్పెక్ట్ టైం. మీరు టైం స్పేర్ చేసి నా వీడియోస్ చూస్తున్నారు. టైం కంటే విలువైనది ఏది లేదు. సో నేను టైం చాలా విలువైనదని నేను నమ్ముతాను. సో నేను మీకు విలువైన విశ్లేషణ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వై, హౌ, వెన్ తెలిసిపోయినాయి కదా. సో వెన్ టు రియాక్ట్ అండ్ వాట్ టు సీ ఇన్ మార్కెట్ అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఈరోజు నేను సింపుల్గా, అంటే ఇప్పుడు మార్నింగ్ ట్రేడ్ చేయడానికి ఈ చార్ట్, ఈ లెవెల్స్ ఒకసారి ట్రై చేయొచ్చు అన్నట్టు నేను ఈ ఎంఎఫ్ఎస్ఎల్ పెట్టినాను అనమాట మీకోసము. సో ఒక్క విషయం ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీకు ఒక విషయం తెలియాలి. ప్రైస్ ఎప్పుడే కానీ ఒక స్ట్రైట్ లైన్లో పోదండి. సో అది అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో అది ఏం చేస్తుంది, ర్యాలీ బేస్ ర్యాలీ, లేదంటే డ్రాప్ బేస్ డ్రాప్, బేస్డ్ డ్రాప్ బేస్డ్ ర్యాలీ, ఇట్లా. అంటే అది స్ట్రైట్ లైన్లో పోకుండా కొన్ని ఫామ్స్లో పోతుంది. సో ఆ ఫామ్స్ అనమాట ఇవి. సో అది రెసిస్టెన్స్ని, సపోర్ట్ని ఫామ్ చేస్తుంటే అది మళ్ళీ బ్రేక్ చేస్తుంటే అది మళ్ళీ ఎక్కడైతే స్టాక్ పడి ఉంటుందో అక్కడి నుంచే రైజ్ అవుతుంది. వీటన్నిటికీ బేసిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని చూద్దాం. సో ఒక చిన్న ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దండి. వన్స్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయితే అది నెక్స్ట్ ఏమవుతుంది, సపోర్ట్ అయితే రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ అవుతుంది. సో ఇది ఒక కీ పాయింట్ అనమాట. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న ఫ్యాక్టర్స్ మీకు చెప్తాను. ప్రైస్ ఎప్పుడే కానీ రెసిస్టెన్స్, సపోర్ట్ రెండిటికి మిడిల్లో మాత్రమే. మీకు ఒకసారి ఇట్లా చూపిస్తానండి. సో ఒకసారి గీసి చూద్దాము. ఒక్క సెకండ్.
సో ఇప్పుడు మీకు ఒక 2 ప్యాటర్న్స్కి ఇచ్చినాను కదా, ఏమంటే సింపుల్గా అర్థమవుతుందని చెప్తున్నాను. సో ఈ పైది రెసిస్టెన్స్, కిందది సపోర్ట్ అనుకోండి. ప్రైస్ ఇప్పుడు సపోజ్ ఎప్పుడే కానీ రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ పోయి, సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి పోయి ఇట్లా కన్సాలిడేట్ అవుతూ ఉండింది అనుకోండి, సో అది ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఏదర్ కింది సైడ్ కన్నా సపోర్ట్ అవుతుంది, పై సైడ్ కన్నా బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక ఫ్యాక్టర్ ఏం చెప్పాలంటే, ఎప్పుడైతే ప్రైస్ సపోజ్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ కన్సాలిడేట్ అయింది అనుకోండి, సో ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ అని, అది కరెక్ట్ బ్రేక్అవుట్. సో ఫేక్ బ్రేక్అవుట్ ఎప్పుడని తెలుస్తుంది మీకు, ఇక్కడ సో సపోర్ట్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వెంటనే బ్రేక్ చేసేసింది అనుకోండి, సో మీకు అది ఒక చిన్న స్లైట్ ఇండికేషన్, మేబీ ఇట్స్ ఏ ఫేక్ బ్రేక్అవుట్. ఎందుకంటే అంత మూమెంటం ఉండదు దాంట్లో, ఇక్కడ దాకా పోయి మళ్ళీ పడిపోతుంది అనమాట ప్రైస్. సో మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేట్ అయిందనుకోండి, ఎన్ని రోజులు కన్సాలిడేట్ అయితే, ఎంత కన్సాలిడేట్ అయితే అంత పైకి మూమెంటం ఉంటుంది. వేరే సపోర్ట్ దగ్గర ఎంత కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయితే అంతే ఫోర్స్గా ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మీకు మేజర్గా గుర్తుండాల్సినవి. సో ఇప్పుడు మనం చార్ట్లోకి వచ్చి ఒకసారి నేను ఈరోజు ఎంఎఫ్ఎస్ఎల్ని సెలెక్ట్ చేసుకున్నాను, మీకు మేబీ మార్నింగ్ ఏమైనా హెల్ప్ కావచ్చని. సో అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, తీసేద్దాం. సో ఇప్పుడే కానీ మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ఏం చేయాలంటే మనము, సో ఇక్కడ యూటర్న్ మేజర్ 1 అవర్లో ఉన్న మేజర్ ఫస్ట్ మీరు ఇప్పుడు 10 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి, ఇది ట్రేడింగ్ వ్యూ అండి, దీంట్లో 5 మినిట్స్ ఉండదు. మీరు 10 మినిట్స్ ఉండదు. జనరల్గా నేను 10 మినిట్స్ ట్రేడ్ చేస్తాను, సో 10 మినిట్స్ ఇందులో ఉండదు. ఇది ఒక పెయిడ్ అనమాట, పెయిడ్ యాప్ లాగా. సో 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 15, 30, 45 మినిట్స్ ఉంటుంది. సో ట్రేడింగ్ వ్యూ కనుక మీరు యూజ్ చేస్తే మీకు చాలా ఫ్యాక్టర్స్లో ఇది యూజ్ అవుతుందండి. సో మనం ఇప్పుడు ఇంకా డిస్కస్ చేసుకుందాము. సో రేపటికి ఫస్ట్ ఎప్పుడే కానీ మీరు ట్రేడ్ చేసే ముందు బిఫోర్ డేని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది 1 అవర్ చార్ట్ కదా, మనకు బేసిక్గా మనం 2 యూటర్న్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి పైన ఎక్కడ న్యూటన్ ఉందా సెలెక్ట్ చేసుకోవాలి, కింద ఎక్కడ న్యూటన్ ఉందా సెలెక్ట్ చేసుకోవాలి. సో మేజర్గా ఈ 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే పోలీస్ వచ్చినప్పుడు మనం తిరుగుతాం కదా. సో ఇంకొకటి ఏమంటే, చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, అక్కడ మనము ఒక్కొక్కసారి ఆగుతాము లేదంటే ఆగము. మన మైండ్లో గుర్తుండదు, ఆ స్పాట్ అంతగా గుర్తుండదు. ఒక్కోసారి దాని మీద మీరు బౌన్స్ కూడా కావచ్చు. సో అది చిన్న ఫ్యాక్టర్, ఈవెంట్ చిన్న ఫ్యాక్టర్, అది కూడా ఇంపార్టెంటే. అది ఎంత ఇంపార్టెంటో మనం ఇప్పుడు చూద్దాము. సో లైన్స్ గీసుకుందాం మనము. బిఫోర్ డే, ఇప్పుడు ఈరోజు ట్రేడ్ చేయాలనుకోండి, సో 1 సెప్టెంబర్ ట్రేడ్ చేయాలనుకోండి, దాని బిఫోర్ డే 31 ఆగస్టు. సో ఇందులో మేజర్గా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ని డ్రా చేసుకుందాము. సో ఇక్కడ పైన మేజర్ యూటర్న్ ఇది ఉంది కదా, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత డౌన్ సైడ్ యూటర్న్ వచ్చి ఇక్కడ ఉంది. సో బాడీ ప్లస్ విక్ రెండింటిని కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది 1 అవర్లో గీసుకున్నాం కదా, తర్వాత ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్. సో స్పీడ్ బ్రేకర్ను కూడా కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ ప్లస్ ఇవి. సో దీన్ని కలర్ మార్చుకుందాము, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో కలర్ మార్చి గీద్దాం, ఆగండి. సో బ్లాక్ పెట్టుకుందాం, ఈ చిన్న స్పీడ్ బ్రేకర్కు బ్లాక్ పెట్టుకుందాం. సో 1 అవర్ అయిపోయింది కదా, 1 అవర్ని మేజర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం 10 మినిట్స్లో ట్రేడ్ చేయాలి కాబట్టి 15 మినిట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకుంటే మనకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం 15 మినిట్స్ చార్ట్ పెట్టుకున్నాము. ఓకే, టైం పడుతుంది. సో ఇక్కడ చూసినారు కదా, మనం ఈ డే 31st డేని సపోర్ట్ తీసుకొని ఫస్ట్ చేసినాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చిన్న మామూలుగా స్పీడ్ బ్రేకర్ కదా అక్కడ, కానీ మీరు మేజర్ రోల్ ప్లే చేసింది ఎక్కడో చూడండి, ఈ బ్లూ లైన్స్ మధ్యలోనే. సో
ఇంతకుముందు చెప్పినాను కదా, సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయితే అది రెసిస్టెన్స్ అవుతుంది. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు సపోర్ట్గా ఫామ్ అవుతుంది. సో ఇవి మేజర్గా డేస్లో కానీ మంత్లో కానీ ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవి చాలా ఇంపార్టెంట్. సో అవి బ్రేక్ అవుతేనే, సో వాటిని బ్రేక్ చేసినప్పుడు మనం బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ అట్లా మాట్లాడతాం అనమాట. సో బ్రేక్అవుట్ చేసే దానికి ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే వాటిని బ్రేక్అవుట్స్కు దగ్గర ఉంది అట్లా అంటాం. ఇవన్నీ చాలా చిన్నవి అనమాట. సో జస్ట్ 10 నిమిషాల్లోనే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ముందు రోజు ఎక్కడైతే ప్రైస్ సపోర్ట్ తీసుకొని పెరిగిందో నెక్స్ట్ మినిట్కి అది రెసిస్టెన్స్ అయిందనమాట. సో ఇది చిన్నవి ఈ రోజుకి, అంటే జస్ట్ ఆ ఫ్యాక్టర్కి ఆ కొంచెం టైంకి. సో వాటిని బేస్ చేసుకొని మనం ఇంట్రాడే చేస్తుంటాము. సో మ్యాటర్లోకి వస్తే, సో ఇక్కడ ఇది 1 అవర్లో మీరు మేజర్గా గీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, పైన ఉండేటివి ఇవి 2 రెసిస్టెన్స్, సో ఈ కింద ఉన్నవి 2 సపోర్ట్. సో చూడొచ్చు కదా మీరు, ఇప్పుడు ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ దాకా పోయింది. సో ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది, స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అయింది, మళ్ళీ తీసుకొని మన యూటర్న్ డౌన్ సైడ్ యూటర్న్ దాకా వచ్చి దాని తర్వాత మళ్ళీ స్పీడ్ బ్రేకర్ దగ్గర 1 నిమిషం ఆగి బ్రేక్ చేసి పైన యూటర్న్ దగ్గరికి వచ్చింది. సో మీరు బిగినర్ అయితే చాలా బిగినర్ అయితే మీరు చేయాల్సిందంతా ఒకటే, సింపుల్. మీరు యూటర్న్స్ గీసుకోండి. ఇక్కడ హయ్యర్ హై చూడండి, ఇప్పుడు ఇక్కడ మన లెవెల్ బ్రేక్ అయింది అనుకుందాం. సపోజ్ ఇందులో ఇట్లనే కన్సిడర్ చేసుకుందాం. మన లెవెల్ బ్రేక్ అయిందనుకోండి, దీని హయ్యర్ హై వచ్చింది. ఇక్కడ క్యాండిల్ పెద్దగా లేదు కదా, అయినా హయ్యర్ హై తీసుకొచ్చా అంటే మనం ఎంటర్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ప్రైస్ ఇక్కడ మళ్ళీ మీకు మొత్తం 3 గ్రీన్లే కనపడుతున్నాయి. సో ఇట్స్ ఏ కన్ఫర్మ్ దట్ ద ప్రైస్ విల్ రైస్. సో ఇక్కడ మనం హయ్యర్ హైలో ఎంటర్ అయితే స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగింది. సో మీరు కూడా ఓకే వెయిట్ చేసినారనుకోండి, లేదా ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో మీరు వెయిట్ చేసింటే కనుక మళ్ళీ ప్రైస్ ఇక్కడి వరకు కూడా రాలేదు. సో పైన నుంచే సో ఇక్కడే యూటర్న్ తీసుకొని మళ్ళీ మన మేజర్ యూటర్న్ దగ్గరకు వచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనరల్గా 1 అవర్లోది మీరు గీసుకున్నా కూడా మళ్ళీ 15 మినిట్స్లో ఒకసారి గీసుకోండి. సో 15 మినిట్స్లోవి కూడా గీసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం 15 మినిట్స్లోవి కూడా గీసుకుందాము. మేజర్గా దాని మేజర్ ఎఫెక్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో 15 మినిట్స్లోవి కూడా ఒకసారి గీసుకుందాము. అప్పుడు అది 5 మినిట్స్ లేదా 10 మినిట్స్కి ఎట్లా హెల్ప్ అవుతుందో ఇంకొకసారి మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మేజర్ యూటర్న్ ఎక్కడుంది, సో మేజర్గా మనకు ఇక్కడ కనపడుతుంది. సో ఈ లైన్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ మేజర్గా కనపడుతుంది. నెక్స్ట్ ఇట్లా డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది కూడా మనకు హెల్ప్ కావచ్చు. ఎందుకు, మన ఎంట్రీలకు హెల్ప్ అవుతాయి ఇవి. సో మనం ఇప్పుడు 15 మినిట్స్లో గీసుకున్నాము. నెక్స్ట్ డేకి చూడండి ఎంత కరెక్ట్గా మీరు ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకొని ఉండొచ్చు. మీకు ప్రైస్ యాక్షన్ అయ్యే అర్థమైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ప్రైస్, నెక్స్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో మనం ఏదైతే ఒక జోన్లా గీసుకున్నామో దానిపైన సో హయ్యర్ హైలో ఎంటర్ అయితే మనకి ఇక్కడ చూడండి, సపోజ్ మనం 581లో ఎంటర్ అయిందంటే ఎక్కడే కానీ మళ్ళీ ప్రైస్ డౌన్ రాకుండా సో 608 వరకు వచ్చింది. ఇంట్రాడేలో ఎన్ని పాయింట్స్ తీసుకోవడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో ఇట్స్ వర్క్స్ బెటర్, మేక్ ట్రయల్స్ ఆన్ ఇట్, కీప్ ప్రాక్టీసింగ్. సో మీకు మంచి ఎఫెక్ట్ కనపడుతుంది. సో ఈ 15 మినిట్స్ ప్యాటర్న్ మీకు 5 మినిట్స్లో ఎంత హెల్ప్ చేస్తుందో ఒకసారి చూడండి. సో కమింగ్ టు 5 మినిట్స్ చూడండి, ఇక్కడ చూడండి ఎంత క్లారిటీగా ఉందో మీకు. ఈవెన్ ఈ 2 పింక్ లైన్స్ అంటే 15 మినిట్స్లో మనం గీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లను కూడా 5 మినిట్స్లో రెస్పెక్ట్ చేస్తుంది. సో మీరు చేయాల్సిందంతా మేజర్గా 1 అవర్లో యూటర్న్ గీసుకోండి, చిన్న స్పీడ్ బ్రేకర్ తీసుకోండి, మళ్ళీ 15 మినిట్స్లో యూటర్న్స్ తీసుకోండి. సో చాలా సింపుల్, మీ ట్రేడ్ చాలా సింపుల్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ ట్రేడింగ్ స్టైల్ ప్లస్ మీ థింకింగ్ 2 మారింటాయని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది మనం ఈ రోజుని కన్సిడర్ చేసుకొని ఇక్కడికి గీసుకున్నాం కదా. సో మేబీ రేపటికి కూడా ఇవేమన్నా హెల్ప్ చేస్తా, ఈ రోజుకు రిమూవ్. సో మనం ఇప్పుడు 2వ తేదీ ఎంఎఫ్ఎస్ఎల్లో కనుక ట్రేడ్ చేయాలనుకుంటే
ఇది మనకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూద్దాము. సో మనం ఇది ఎప్పుడు 31ది ఫస్ట్కు సపోర్ట్గా గీసుకున్నాము. సో ఫస్ట్లో 15 మినిట్స్లో కూడా ఏమన్నా మేజర్గా మనకు కనపడితే ఒకసారి గీసుకుందాము. ఈ రోజుకి అదేమన్నా మేబీ హెల్ప్ చేయొచ్చేమో, ఒకసారి చూద్దాము. నేను మళ్ళీ వీడియోలో కూడా మీకు ఎంఎఫ్ఎస్ఎల్ ఏమన్నా ఉంటే చెప్తాను. సో ఇక్కడ 15 మినిట్స్లో ఈ రోజుకు అంటే ఈరోజు మార్నింగ్ సెకండ్ కోసం మనం ఒకవేళ చూడాలనుకుంటే దాని ఎఫెక్ట్ ఎంత ఉందో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మార్నింగ్ మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు నేను చెప్పిన ఫ్యాక్టర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మేజర్గా ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంది. సో దీన్ని మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. సో ఈ డోజీ ఉంది కదా, ఇక్కడ కూడా సేఫ్, ఇక్కడ ఒక జోన్ గీసుకోవడం చాలా సేఫ్, ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో డౌన్వర్డ్స్లో ఇంకా పెద్దగా ఏం లేదు, ఇక్కడ కూడా కనపడుతుంది కాబట్టి మేబీ మనము నెక్స్ట్ డే కని కదా గీసుకుంటున్నాం, ఒక జస్ట్ సింపుల్గా ఒక లైన్ గీసుకుందాము. సో ఇప్పుడు మీకు 2 సెప్టెంబర్కు ఇక్కడ చూడండి మనకి ఎన్ని కనపడుతున్నాయో. సో మనము అవండి. సో ఓకే, ఇప్పుడు ఇన్ని వాటిలలో మనం ప్రైస్ ఇట్లా సార్ చూద్దాం, మనకు నంబర్స్ క్లియర్గా కనపడతాయి. సో సపోజ్ అనుకోండి మనకు ఈ ఎంఎఫ్ఎస్ఎల్ నిన్న ఇక్కడ 574లో సపోర్ట్ తీసుకుంది, 608 వరకు రీచ్ అయింది. సో మేబీ రేపు ఒకవేళ ఈ జోన్ ఏదైతే గీసుకున్నాం కదా, ఈ లెవెల్ గనక ఈ 595 గనక బ్రేక్ అయిందనుకోండి, సో మనకు ఎంతవరకు ఈజీగా రావచ్చు, సేఫ్ సైడ్ ఇక్కడి వరకు మనకు ఈ బ్రేక్ను చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రైస్ మీరు చూడొచ్చు రెస్పెక్ట్ చేస్తుంది. సో ప్రైస్ ఈ జోన్ నుంచి ఇక్కడి వరకు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుంది. సో ఈరోజు మార్నింగ్ కనుక ఈ 595 అనేది కనుక బ్రేక్ అయితే మీరు 590 వరకు చూస్తారు. ఈవెన్ బ్రేక్ అయితే సో ఈ మేజర్ యూటర్న్ ఉంది కదా, సో మేజర్ యూటర్న్ దగ్గరికి కూడా రావచ్చు. ఒకవేళ మరీ ఈ స్టాక్ వీక్ అయితే మేబీ ఈ రోజే కాకపోయినా అప్కమింగ్ డేస్లో ఇక్కడి వరకు కూడా రీచ్ కావచ్చు. సో ఈ రోజుకి మనం అంటే 2 సెప్టెంబర్కి 595 గనక బ్రేక్ అయితే మనం హ్యాపీగా 590 వరకు ధైర్యంగా ఉండొచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ మనం బై చేయాలనుకుంటే ఇది డిస్టర్బ్ అయిందా, ఫైన్ ఇక్కడ పెట్టుకుందాం లేండి. సో ఈ బ్లాక్ లైన్ గీసుకున్నాం కదా ఈ 598, దీన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ ఈ లెవెల్ పైన ప్రైస్ సస్టైన్ అయిందనుకోండి, సో ఈ పింక్ లైన్ వరకు అంటే 602 వరకు ప్రైస్ పోవచ్చు. ఇది కూడా సస్టైన్ అయితే మనకు నిన్నటి డే హై 608 వరకు పోవచ్చు. సో ఈరోజు డే హై బ్రేక్ అయిందనుకోండి, డే హై బ్రేక్ అయినా కూడా మనకేం పర్లేదు, పైన ఇంకొక లెవెల్ ఉంది 617. సో ఈరోజు మార్నింగ్ మనం చూద్దాము. సో మనకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు ఫ్యాక్టర్స్, పర్టికులర్లీ ఈ స్టాక్లో ఈ 594 అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఈ పింక్ లైన్. సో దీని సపోర్ట్ తీసుకొని ఈ 594 సపోర్ట్ తీసుకొని 598 దాకా సస్టైన్ అయిందంటే మనం ఎంటర్ అయ్యి ఇక్కడ 603 వరకు లేదా 608 వరకు తీసుకోవచ్చు. అది మీ సైకాలజీని బట్టి ఉంటుంది. మీరు మీ స్టాప్ లాస్ వరకు అయితే స్టాప్ లాస్ లేదా టార్గెట్ అని కూర్చొనే వాళ్ళకైతే సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయ్యి దీన్ని బిగ్ మూమెంటంతో బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడి వరకు ఖచ్చితంగా పోతుంది. సో అది ఫ్రెండ్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి నేను మీకు చాలా క్లియర్గా చెప్పినానని అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మీకు చెప్పి వీడియో చేస్తానని చెప్పినానో, సో ఫైనల్లీ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద వీడియో. సో కీప్ సపోర్టింగ్ మీ, హిట్ ఎ లైక్ బటన్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబర్స్ను పెంచి మన ఎడ్యుకేషనల్ పర్పస్ని ఇంకా అందరి వరకు రీచ్ అయ్యేలాగా చూద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ ట్రేడింగ్, బాయ్.